గోల్డ్, మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. సప్తమోక్ష పట్టణాలలో ఒకటైన హరిద్వార్లో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం. ఈ దేవభూమిలో అన్నదానం చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు బీటీవీ. నేను మీ మధు. ఈరోజు మనం ఒక ముఖ్యమైన గెస్ట్తో ఉన్నాను. నేను అదెవరో కాదండి, అహ్మద్. మీరు చాలా వరకు కూడా చాలా సోషల్ మీడియాలో ఎన్నో ఇంటర్వ్యూస్ చేసి ఉన్నారు. తనతో పాటు ఈరోజు మేము ఒక జనరల్ డిస్కషన్ మాత్రం చేయబోతున్నాము. అసలు వాట్ ఈజ్ వాట్ అంటే దొంగ బాబాల గురించి కానీ, ఎక్కువగా దొంగ అఘోరాలు కూడా, ఇలా బ్లాక్ మ్యాజిక్స్ అంటూ ఎన్నెన్నో టాపిక్స్ మనకు వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాము. సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, అసలు అదంతా బ్లాక్ మ్యాజిక్ అనేది నిజమేనా, అసలు ఈ దొంగ బాబాలు ఎందుకు ఇలా పుట్టుకొస్తున్నారు? సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జాతకాలంటూ, ఆస్ట్రాలజీలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైం పెడుతున్నారు. అంటే ఒకప్పుడు ఎక్కువగా ఒక పండితుడిని నమ్మితే ఆ పండితుడిని మాత్రమే ఆచరించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఒక్కొక్కరు ఇంటికి ఒకరు అయిపోయారు. మరి ఇలాంటి టాపిక్స్ పైన మేము జనరల్గా డిస్కషన్ చేయబోతున్నాము. సో వారిని ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి. రీసెంట్గా ఒక 2 days బ్యాక్ కుక్కట్పల్లి ఇష్యూ చూస్తున్నాము. ఇదైతే చాలా దారుణం అండి. ఎందుకంటే అసలు గుండెలు కలిచివేస్తున్నాయి. 10 ఏళ్ళ పాపని ఒక గర్జ్ పెట్టుకొని బ్లాక్ మ్యాజిక్ చేశారు అని చెప్పేసి అమ్మాయిని అంత అమానుష్యంగా కత్తితో పొడిచి చంపేయడం అనేది ఎంత దారుణం అండి. అసలు ఏంటి బ్లాక్ మ్యాజిక్ నిజంగానే ఉందంటారా? బ్లాక్ మ్యాజిక్ వల్ల మనుషులు నిజంగానే మారిపోతారా? బ్లాక్ మ్యాజిక్ అనేది ఇప్పట్లో మీరు చూస్తే ఇన్స్టా ఓపెన్ చేస్తే గనక మేము ఏమంటారు, మేల్ అండ్ ఫీమేల్స్ని కూడా ఏదో సంథింగ్ మరుగుమందు లాంటిది అలాంటిది చేస్తామని చెప్తున్నారే. ఇవి సోషల్ మీడియాలో ఇది ఎందుకు హైలైట్ చేస్తున్నారో అర్థమైతే లేదు. మనం ఏదన్నా అన్కంటెంట్ చేస్తే, ఏదన్నా మనం సాంగ్స్ ఏదన్నా మనం ఇన్స్టాలో చూస్తే కనుక, మనం ఏదైనా సాంగ్ చేస్తే వాడికి ఏదో కాపీరైట్ ఉంటే అది మ్యూట్లో వెళ్ళిపోతుంది. ఇంత దరిద్రమైనవి అన్ని చేసేస్తారు. మళ్ళీ ఇది ఎందుకు ఆపుతలేరు మీడియా? అండ్ బ్లాక్ కాపీరైట్ వేస్తారు, లేకుంటే సౌండ్ అన్న వెళ్ళిపోతుంటుంది. ఇలాంటి పోస్టులకు ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? బ్లాక్ మ్యాజిక్ అని వాళ్ళు చెప్తుంటూ ఉంటారు. చూడండి, మీరు దర్జాగా చెప్తున్నారు, ఇప్పుడు అన్ని చెప్తున్నారు, నేను చేయగలుగుతాను, నేను చేస్తాను, నన్ను సంప్రదించండి అని అన్ని స్వామీజీలు కూడా నెంబర్స్ ఇస్తున్నారు. చూస్తుంటే నవ్వొస్తుంది. ఇన్స్టాలో మీరు కొన్ని వీడియోస్ చూడండి, వశీకరణ కావాలనుకుంటే ఆడామొగాకి ఎవరైనా మీరు వశీకరణ చేయాలనుకుంటే కనుక నాకు సంప్రదించండి నెంబర్ ఇస్తాడు. ఆ పోస్ట్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? వాళ్ళ భార్య కానీ భర్త కానీ ఇద్దరికి ప్రమాదమే అది. వశీకరణ అనేది మనసుతో ప్రేమ రావాలి, వశీకరణతో కాదు. ఏందది? బ్లాక్ మీరు కోరుకున్న వ్యక్తులు ఎక్కడున్నా కూడా మీ దగ్గరకు వచ్చేస్తారు, మీరు ఇది చేస్తే వచ్చేస్తారు, సంప్రదించండి అని చెప్తున్నారు. ఆ పోస్టులు ఏంటండి? దరిద్రమైన పోస్టులు. నీ ప్రేమ ఇవాళ భార్యకైనా భర్తకైనా ఎవరికైనా కుటుంబంలో ఎవరికైనా అది ప్రమాదమే. ఇలా వశీకరణ అనేది నువ్వు ఒకవేళ చేసి నువ్వు అది చేస్తే ఆ కుటుంబం ఉసురు నీకు దాకదా? నువ్వు ఎందుకు ఆ కుటుంబాన్ని అన్యాయం చేసినట్టే కదా. ఎక్కడున్నా కూడా నీ ప్రియుడు కూడా వచ్చేస్తాడు, నీ భార్య నీ భర్త అని వశీకరణ అని చెప్తున్నారు. ఇవాళ మీరు కూకట్పల్లి విషయాన్ని తీసుకొస్తే కూడా కొన్ని ప్రయోగాలు చేస్తున్నారండి. అంటే ఇది డైరెక్ట్గా మనం సంపాదించుకోలేక, మన కష్టపడే తత్వం లేక ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు. ఈ బ్లాక్ మ్యాజిక్ చేస్తే మనం తొందరగా ఆస్తి వాళ్ళను నాశనం, మనం మొత్తం ఇక వాళ్ళని చాప్టర్ క్లోజ్ చేసేస్తే కనుక వాళ్ళ ఆస్తి మనం తీసుకోగలుగుతాము. ఇవన్నీ చాలా వరకు ఎవరైతే కష్టపడకుండా తొందరగా కోటేశ్వర అయ్యారు వాళ్ళందరూ మాత్రం బ్లాక్ మ్యాజిక్స్లో ఇవాళ నేర్చుకోవడానికి నిపుణులు అవుతున్నారు. వీళ్ళు నెంబర్ 1గా వెళ్తున్నారు. బ్లాక్ మ్యాజిక్ అనేది అక్కడనే స్టార్ట్ అవుతుంది. కష్టపడే తత్వం ఉండదు అండ్ జీవితం మీద వాళ్ళకి విరక్తి వస్తుంటుంది. అంటే చాలామంది మోసం చేస్తుంటారు. అంటే వాడు కూడా మంచోడే, బ్లాక్ మ్యాజిక్ నేర్చుకునేటోడు ఏం చెడ్డోడు కాదు, వాడు కూడా ఒకప్పుడు మంచోడే. కానీ దెబ్బలు తాకి అందరు మోసం చేసి నేను కూడా పై చవాలి, నేను కూడా పైకి రావాలి, నేను కూడా పైసలు సంపాదించుకోవాలి అన్నది దొంగదారి పట్టడం ఈ బ్లాక్ మ్యాజిక్ వాళ్ళు. ఎవరు సింపుల్ టెక్నిక్స్ తోని కష్టపడకుండా డబ్బు సంపాదించుకోవాలి. బ్లాక్ మ్యాజిక్ ఉందా లేదా అంటే మంచోడి దగ్గర ఉన్నది బ్లాక్ మ్యాజిక్, అన్నీ ఉన్నాయి. దేవుడు ఉన్నప్పుడు దయ్యం ఉంది, దయ్యం ఉన్నప్పుడు దేవుడు ఉంది. బ్లాక్ మ్యాజిక్స్ అనేది కూడా ఉన్నాయి. కానీ ఇలాంటి పాల్పడి చిన్న అభం శుభం తెలియని అమ్మాయిని చంపడము ఎంతవరకు కరెక్ట్? ఆ తల్ల వెళ్ళిపోతున్నారు. ఆ పేరెంట్స్ని చూస్తే కనుక కన్నీళ్ళు ఆగుతలేవు, ఎట్లా బోరు నేర్చుతున్నాను. ఆ పాపకి ఏం తెలుసు? బ్లాక్ మ్యాజిక్ చాలా వరకు జరుగుతున్నాయి. ఇవి మనం నార్త్లో అక్కడ చూసేవాళ్ళం, కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇలాంటి వాళ్ళ వల్లనే ఇవాళ సోషల్ మీడియా, నేను కూడా సోషల్ మీడియాలో ఉన్నాం, కానీ ఇలాంటి సోషల్ మీడియా వల్లనే ఇలా జరుగుతున్నాయి. ఇలా ఇవి ఎంకరేజ్ చేయడం, ఇలాంటి దొంగ బాబాలను ఎంకరేజ్ చేయడం, ఇలాంటి బ్లాక్ మ్యాజిక్స్లను వీళ్ళు ఇంకా నేను ప్రమోట్ చేయడము, ఇవి చేయడం వల్ల ఇలా జరుగుతుంది. అండ్ బాధాకర విషయం, బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నాయండి. ఎందుకంటే కొన్ని చూస్తుంటే ఉన్నాయి. అండ్ బ్లాక్ మ్యాజిక్స్ చేసే వాళ్ళు కూడా తొందరగా అంటే కక్ష, నేను వాడిని చంపాలి,
నేను వాళ్ళను హతం చేయాలి, నాకు ఇది చేసిండు కదా అని. చాలామంది చూస్తే మీరు గమనించండి, కొన్ని మనం విన్నాము. మన ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చూడడం జరిగింది, ఎమ్మెల్యే గారిని చంపారని చెప్పడం జరిగింది. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా చంపడం జరిగింది నేను బ్లాక్ మ్యాజిక్తోనని చెప్పడం జరిగింది. అంటే ఇది చాలా దారుణమైన విషయం. అంటే నువ్వు డైరెక్ట్ ఫైట్ చేయలేక ఇలాంటి అస్త్రాలను వాడుతున్నారు. ఇలాంటి బాబాల దగ్గరికి వెళ్ళేసి మీరు చేస్తున్నారు. డైరెక్ట్ ఫైట్ చేయండి ఏదైనా ఉంటే. ఆ పాప ఏమన్నది, కుటుంబంతో మీకు ఏమైనా తగాదాలు ఉంటే పెద్దవాళ్ళతో మాట్లాడండి, పోట్లాడండి, చెయ్యండి, ఒక దెబ్బ కొట్టిపోండి, మాట్లాడండి. కానీ చిన్న పాపను చంపి వాళ్ళను శోక సముద్రంలో ముంచేయడం తప్పు కదా. పాప భవిష్యత్ ఎంత ఉండే, తన భవిష్యత్ ఏముండేనో దేవుడు ఏం రాశాడు అక్కడికే కట్ చేసేసారు కదా వీళ్ళు. ఆ భవిష్యత్తును ఆపేయడం జరిగింది. బ్లాక్ మ్యాజిక్స్ ఉంటాయి, అండ్ బ్లాక్ మ్యాజిక్స్ లేవని కూడా కాదు, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంకా ఎక్కువైతున్నారు. డబ్బు మీద వ్యామోహం, డబ్బు పెంచుకోవాలన్న సంఘటన ఇది చాలా వరకు దారితీస్తుంది పాపం. కానీ ఇలాంటి సంఘటనలు కూడా కొంచెం ప్రభుత్వం కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా అరికట్టి ఎవరు అరికట్టలేరండి, ఎవరు అరికట్టలేరు. నేను ఒకటి చెప్పాలన్నా, ఇవాళ న్యూస్ దొరికిందా వైరల్, రేపటికి రెండో న్యూస్ దొరికిందా రెండో న్యూస్కి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇది స్వాహ అక్కడికే. ఏది కూడా శాశ్వతంగా పరిష్కారం మన వాళ్ళు చేస్తలేరు, చెయ్యరు కూడా, చేసే రైట్స్ కూడా చెయ్యరు, చేయరు. మీ అలా కూకట్ పెళ్ళి అయింది, రేపు వేరే దగ్గర అవుతుంది. అది న్యూస్ మనం టీవీలలో చూసి అయ్యో అనడం తప్పించి కానీ దీన్ని అరికట్టడం మాత్రం ఎక్కడ కూడా లేదు, చెయ్యరు కూడా. ఎంతమంది ఆపుతారు వాళ్ళు కూడా, ఎవడెవడ ఏ అడవిలో తెలియదు కదా, వాళ్ళు కూడా అరికట్టలేరు. ఇవాళ మీరు నేను తప్పు చేస్తే నన్ను ఒక్క వరకే శిక్షిస్తారు, నెక్స్ట్ ఇంకొకటి పుట్టుకొస్తాడు, ఎక్కడ నేర్చుకుంటుండో తెలియదు కదా. ఈ విద్య అనేది ఎక్కడ నేర్చుకుంటారో ఎక్కడ ప్రయోగిస్తారో, మనకు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడే అది బయటకు వస్తుంది, అంతే తప్పించి కానీ వాళ్ళు కూడా ఏం చేయలేరు. అందుకోసమే వాళ్ళు ఫస్ట్ మారాలి. నేను అనేది ఒక మంచి చెడు అనేది ఆలోచించండి. మనము అందరం ఎప్పటికైనా కూడా కాటికి చేరాల్సిందే. ఇవాళ ఆ పాప ఇవాళ ముందెళ్ళొచ్చు, రేపు నువ్వు వెళ్తావు, ఏం లాభం? అంతే శాశ్వతం కాదు కదా. ఎంత డబ్బు సంపాదించుకున్నా ఇప్పుడు వాళ్ళ శోకంతో నువ్వెన్ని రోజులు ఉంటావో తెలియదు కదా. అంతే, ఆ పిల్ల ఆత్మ కూడా ఎంత ఘోషిస్తూ ఉంటది. అంతే. వెరీ నైస్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు పబ్లిక్కి పాస్ చేయడం జరిగింది. చాలా విషయాలు మీతో చాలా హ్యాపీగా ఉంది ఇలా షేర్ చేసుకోవడం. సో వెరీ 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 హ్యాపీ అండి మీతో ఇంటర్వ్యూ చేయడం. చాలా మంచి విషయాలు తెలియజేశారు. సో చూశారు కదా, మీరు కూడా ఇలాంటి విషయాల పట్ల సోషల్ అవేర్నెస్ కోసం ఈరోజు అహ్మద్ గారు నేను కలిసి మాట్లాడడం జరిగింది. సో దీంట్లో మీకు 100% కాకపోయినా అట్లీస్ట్ ఒక 50% రీచ్ అయినా కానీ మిమ్మల్ని మీరు సేఫ్ జోన్లో ఉంచుకోవడమే కాకుండా ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాల పట్ల దూరంగా ఉండండి. మీ చుట్టుపక్కల ఏవైనా ఇలాంటి సంఘటనలు జరిగినట్లయితే వారికి కూడా మీరు కొంచెం మోటివేషన్ చేసి ఇలాంటి వాటిల్లో ఇబ్బందులు పడకుండా మీరు కూడా కొంచెం వారికి హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారని, రియల్గా మీకు ఇది నచ్చినట్లయితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అహ్మద్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.